గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెక్షన్లో మనం అబౌట్ ఓచర్స్ అంటే ఓచర్ ఎంట్రీస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాలీ ప్రైమ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ ఫర్ ఎడ్యుకేషన్ మోడ్ అని ఇవ్వాలి. అలాగే మనం ఏదైనా ఒక కొత్త కంపెనీ మనం క్రియేట్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీని మనం క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంటుంది. దీనికి నేనేమో ఓచర్స్ అనే ఒక నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో అట్లాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు అవసరం లేని ఫీచర్స్ని నేను నోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఏ చేశాను. ఓకే, సో అయితే ఇక్కడ మనం అసలు మెయిన్గా డే టు డే ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్ ఎంట్రీస్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అయితే ఓచర్ ఎంట్రీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఆ రోజు ట్రాన్సాక్షన్ అలా జరిగింది అని మనం చెప్పడానికి ఏంటంటే ఇక్కడ కంపల్సరిగా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ద్వారా అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ జర్నల్ ఎంట్రీ అనేది మనకి తెలియాలి. ఓకే, అయితే ఇక్కడ మనం ఓచర్ రాయాలంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేట్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో డేట్కి షార్ట్ కట్కి మనకి F2 అనేది మనకి ఉంటుంది. కాబట్టి F2 అనేది డేట్ మనం మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ F4 అంటే కాంట్రా ఓచర్ అని ఉంటుంది. అయితే అసలు మనం కాంట్రా ఓచర్ అనేది టాలీ ప్రైమ్లో ఎందుకు మనం వాడతాము అని అంటే సో యాక్చువల్గా మనకి బుక్ కీపింగ్లో అంటే ఒకే బుక్లో మనకి క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒకటి డెబిట్లో మరొకటి క్రెడిట్లో ఒకవేళ వచ్చినట్ల అయితే సో దట్ టైప్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఇట్ విల్ కమ్ అండర్ ఇన్ ద కాంట్రా ఓచర్ అని అవుతుంది. అయితే ఈ కాంట్రా ఓచర్కి షార్ట్ కట్ కి ఏంటంటే F4 ప్రెస్ చేయాలి. అయితే కాంట్రా ఓచర్లో మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ వస్తాయి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఉంటుంది. అలాగే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అని ఉంది. అప్పుడు ఏమవుతుంది, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అవుతుంది. అయితే విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ అంటే ఇక్కడ ఫ్రమ్ బ్యాంక్ అని ఇచ్చిన అదే ట్రాన్సాక్షన్, అలాగే ఆఫీస్ యూజ్ అన్నప్పటికీ కూడా మనకి అదే ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇది కాంట్రా ఓచర్లో వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఫర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఓన్లీ అంటే ది క్యాష్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ కూడా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది మనం రాసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద కాంట్రా ఓచర్స్ కమ్ అండర్ ఇన్ ద కాంట్రా ఓచర్. అలాగే పేమెంట్ ఓచర్ అంటే ఆల్ పేమెంట్స్ ఎయిదర్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంటర్ ఇన్ హియర్ ఇలా వస్తుంది. అంటే పేమెంట్ ఓచర్లో మనకి ఏంటి వస్తుంది, ఫస్ట్ పేమెంట్స్ వస్తాయి. అంటే శాలరీస్ పెయిడ్ అని అంటే శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. అలాగే వేజెస్ పెయిడ్ అంటే వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. అలాగే పోస్టేజెస్ అండ్ టెలిగ్రామ్ అంటే పోస్టేజెస్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అలాగే బ్యాంక్ ఛార్జెస్ అంటే బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ఏదైనా పేమెంట్ ఇవే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ టు సురేష్ అన్నాం అనుకోండి.
సురేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాం అనుకోండి, అప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అవుతుంది. ఓకే, సో ఇంకా F6 రిసీప్ట్ వచ్చర్ అంటే ఆల్ రిసీప్ట్స్ ఎయిదర్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ ఎంటర్డ్ హియర్. అంటే మనకి ఇన్కమ్ వచ్చేవన్నీ కూడా రిసీప్ట్ వచ్చర్లో మనం నమోదు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్డ్ ఇన్కమ్స్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు ఇన్కమ్ అకౌంట్ అని రాయాలి. అలాగే ఫర్ సపోజ్ ఇంకా ఏముంటుంది, రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ అనేది వస్తుంది. కస్టమర్ ఇన్ ద అదర్ సెన్స్ మనకేమవుతారు, డెటార్స్ అవుతారు. ఓకే, సో ఇంకా ఏమవుతుంది, ఇనిషియేటివ్గా మనం ఒకవేళ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనే వస్తుంది. ఇక జర్నల్ వచ్చారు F7 అంటే నాన్ క్యాష్ ఐటమ్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో వస్తాయి. అంటే డిప్రిషియేట్ ఆన్ అసెట్స్ అవ్వచ్చు, లేదు అంటే క్రెడిట్ పర్చేజెస్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఇందులో మనం నమోదు చేసుకోవచ్చు. ఇక సేల్స్ ఓచర్ అంటే F8 అని ఉంటుంది. సో క్యాష్ సేల్స్ అన్నప్పుడు ఏమవుతుంది, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాస్తారు. ఒకవేళ క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి పార్టీ నేమ్ వస్తుంది. అంటే సాయి అండ్ కో అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని మనం రాయాలి. అలాగే పర్చేజెస్ వచ్చారు అంటే F9 అంటే క్యాష్ పర్చేస్ కానీ క్రెడిట్ పర్చేస్ కానీ ఇక్కడ వస్తుంది. క్యాష్ పర్చేస్ అయితే పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అవుతుంది. లేదు అంటే పార్టీ నేమ్ వస్తే ఏమవుతుంది, పర్చేస్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే యాజ్ పర్ రిక్వైర్డ్ ఆఫ్ ద డీటెయిల్స్ బట్టి ఆ యొక్క ట్రాన్సాక్షన్ని మనం రీడ్ చేసి అది ఏదర్ రిసిప్ట్ వచ్చర్లో వస్తుందా, కాంట్రా వచ్చర్లో వస్తుందా, జర్నల్ వచ్చర్లో వస్తుందా, క్రెడిట్ పర్చేస్లో వస్తుందా, క్రెడిట్ సేల్స్లో వస్తుందా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది మనం తీసుకున్నాం. ఓకే, అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ 8,000 అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ నేనేంటి చేస్తున్నాను, బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాను అంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. అంటే మనకు బిజినెస్లోకి 8,000 క్యాష్ అనేది వస్తుంది. సో వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, F6 అంటే రిసిప్ట్ వచ్చర్ మనం తీసుకుంటే ఇక్కడ రిసిప్ట్ వచ్చర్లో క్యాష్ పర్టికులర్సే ఉంది. అయితే ఓచర్ అనేది మనం సింగిల్ ఎంట్రీలో కానీ డబుల్ ఎంట్రీలో కానీ మనం రాయవలసి ఉంటుంది. అయితే మరి ఒకవేళ మన డబుల్ ఎంట్రీ సిస్టంలోకి మనం మార్చుకోవాలి. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ Alt-H అంటే కీబోర్డ్లో Alt-H అని ఉంటుంది, లేదా చేంజ్ మోడ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. చేంజ్ మోడ్ అని అంటే ఇప్పుడు నేను డబుల్ ఎంట్రీ దాంట్లోకి నేను మార్చాను అనుకోండి, ఎంటర్ కీ కొడితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ క్రెడిట్ అండ్ డెబిట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. అయితే మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్లో బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ 8,000 అని ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీ ఏం రాయాలి, రిసిప్ట్ వచ్చర్లో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. కానీ దీని యొక్క ఫార్మాట్ ఎలా ఉంది, ఓచర్ ఫార్మాట్ ఫస్ట్ మనకి క్రెడిట్ డిస్ప్లే చేస్తుంది. అంటే మనం క్రెడిట్ సైడ్ ఏం రాస్తాం, మనం క్యాపిటల్ అని రాయాలి. అంటే Alt-C అని ప్రెస్ చేసుకొని ఇక్కడ క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ అండర్ క్యాపిటల్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్గా క్రెడిట్లో క్యాపిటల్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేయాలి, 8,000 అని ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డెబిట్ అని ఇచ్చేసి, సో ఇక్కడ ఏం చేయాలంటే క్యాష్ అనేది నేను పెట్టుకోవాలి. సో క్యాష్ అనేది ఎంత రాయాలి, ఇక్కడ 8,000. సో
8000 అనగానే ఏమవుతుందంటే ఇక్కడ నరేషన్లో బీయింగ్ కమన్స్డ్ బిజినెస్ అని మనం నరేషన్ రాసుకోవచ్చు. దీన్ని యాక్సెప్టింగ్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత క్యాష్ సేల్స్ 1000 అని అన్నాడు. క్యాష్ సేల్స్ తాలూకా ఎంట్రీ ఏంటి మనకి? క్యాష్ అకౌంట్ డేటాతో సేల్స్ అకౌంట్, అది రిసిప్ట్ వచ్చేలా వస్తుంది. F6 ప్రెస్ చేయాలి. అయితే ఇక్కడ క్రెడిట్ డిస్ప్లే చేస్తుంది కాబట్టి Alt C అని చెప్పేసి సో సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని చెప్పి Ctrl A ప్రెస్ చేస్తే సేల్స్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 1000 అని రాసుకొని ఇక్కడ క్యాష్ అని రాసేస్తున్నాను. అంటే నాకు ఈ ఎంట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి చెప్పారు? సోల్డ్ గోల్స్ టు ఎక్స్ ఆన్ క్రెడిట్ 2000 అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఇక్కడ క్రెడిట్ సేల్స్ ఎప్పుడో కూడా ఇక్కడ F8 ఫంక్షన్కి F8 ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఏమైంది? నాకు ఇలా సేల్స్ వోచర్ వచ్చింది. ఓకే, సో సేల్స్ వోచర్ వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ అకౌంటింగ్ ఇన్వాయిస్ యాజ్ ఏ వోచర్ అని అడిగాడు. సో ఇక్కడ నేను యాజ్ ఏ వోచర్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ డెబిట్ వచ్చింది. అంటే సోల్డ్ గోల్స్ టు ఎక్స్ అంటే అప్పుడు ఏమవుతుంది? నాకు ఎక్స్ అకౌంట్ డేటాతో సేల్స్ అకౌంట్ కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ Alt C అని చెప్పి ఇక్కడ నేను ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని చెప్పి సో ఇక్కడ నేను సన్రీ డెటార్ అని నేను ఇవ్వాలి. సో సన్రీ డెటార్ అని చెప్పి Ctrl A అని చెప్పేసి ఇక్కడ ఎంత చెప్పాడు మనకి? 2000. సో ఇక్కడ నేను 2000 అని ఎంటర్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ క్రెడిట్లో ఆల్రెడీ సేల్స్ ఉన్నది కాబట్టి సేల్స్ అని నేను ఇక్కడ రాసిస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత రెంట్ పేడ్ ఇన్ క్యాష్ 1000. సో ఇది ఏమవుతుంది? పేమెంట్ వోచర్ అవుతుంది. అంటే F5 ప్రెస్ చేసుకొని ఇక్కడ రెంట్ అకౌంట్ డేటాతో క్యాష్ అకౌంట్ కాబట్టి Alt Cలో రెంట్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రెంట్ ఎంత చెప్తున్నాడు మనకి? సమ్లో రెంట్ ఏమో 1000 చెప్పాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1000 అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ క్యాష్ అని నేను టైప్ చేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? పెయిడ్ క్యాష్ టు మిస్టర్ వై అంటే ఇది కూడా మనకి పేమెంట్ వచ్చే అవుతుంది. Alt C అని చెప్పి మిస్టర్ వై అని చెప్పి ఇక్కడ మనం అండర్ ఏం చేయాలి? సన్రీ క్రెడిటార్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంత మిస్టర్ వైకి ఎంత పే చేస్తున్నాం? 2400 మనం పే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ క్యాష్ అని రాసేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫర్నిచర్ సోల్డ్ ఆన్ క్యాష్ బేసస్ 800. సో ఫర్నిచర్ సేల్ చేసాం, మనకి క్యాష్ వస్తుంది. అంటే F6లోకి వస్తే రిసిప్ట్ వోచర్ అని ఉంటుంది. అంటే అక్కడ మనకేమవుతుంది? రిసిప్ట్ వోచర్లోకి మనం రావాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ F6 రిసిప్ట్ వోచర్లోకి వచ్చి ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ డేటాతో ఫర్నిచర్ అకౌంట్ ఇక్కడ చూడండి. ఓకే, సో కాబట్టి Alt C అని చెప్పి ఫర్నిచర్ అని చెప్పి ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి? 800 ఇచ్చేసి ఇక్కడ డెబిట్లో ఏం చేయాలి? మనం క్యాష్ అని మనం రాసుకోవాలి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిపెండ్ ఆన్ ద ట్రాన్సాక్షన్, డిపెండ్ ఆన్ ద వోచర్ ఎలా రాయడమో మనకు తెలియాలి అంతే.
ఇక్కడ క్యాష్ పర్చేజెస్ 300 అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం పేమెంట్ వోచర్కి రావాలి. సో పేమెంట్ వోచర్కి వచ్చిన తర్వాత పర్చేజెస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సో ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ నేను పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అని చెప్తా. ఎంత 300. సో ఇక్కడ నేను క్యాష్ అని రాసిస్తాను. ఓకే. సో దాని తర్వాత రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ జేమ్స్ 1000 అట. అంటే ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి F6 అనే ఓచర్. అంటే ఇక్కడ రిసిప్ట్ ఓచర్ని మనం సెలెక్ట్ చేయాలి. రిసిప్ట్ ఓచర్ని సెలెక్ట్ చేసిన తర్వాత జేమ్స్ నుండి వస్తుంది కదా. సో కాబట్టి ఆల్ట్ సి అని చెప్పి జేమ్స్ అని చెప్పేసి ఇతని మనం అండర్ ఏం చేయాలి, మనం సండ్రీ డెటార్ అని ఇవ్వాలి. ఏమివ్వాలి, సండ్రీ డెటార్. సో సండ్రీ డెటార్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేసి ఎంత వస్తుందట మనకి జేమ్స్ నుండి 1000 వస్తుందట. సో 1000 అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్యాష్ అని రాస్తాను. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటుంది, పెయిడ్ ఫర్ ఎక్స్పెన్సెస్ 200 అన్నాను. అంటే అగైన్ మళ్ళీ మనం పేమెంట్ వోచర్కి రావాలి. సో పేమెంట్ వోచర్కి వచ్చేసి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పేసి ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇది అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని నేను చెప్తాను. సో ఎంత ఎక్స్పెన్సెస్ అట మనకు అయింది, పెయిడ్ ఎక్స్పెన్సెస్ 200. సో 200 అయిందట. సో ఇక్కడ నేను ఎక్స్పెన్సెస్ టు క్యాష్ అని రాసేస్తాను. ఓకే. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటుంది, పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ 540. సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పేసి సో ఇది నాకు అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేయాలి, అమౌంట్ 540 అనేది నేను ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్యాష్ అని నేను సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది, డ్రాయింగ్స్ 500 అని అన్నాడు. సో ఇది కూడా పేమెంట్ వచ్చే. అంటే ఇక్కడ డ్రాయింగ్స్ అని చెప్పేసి సో ఇక్కడ మనం ఏం చేయాలి, క్యాపిటల్ అకౌంట్ అని మనం రాసుకోవాలి. ఓకే. అది అయిపోయిన తర్వాత ఎంత డ్రాయింగ్స్ మనకి ఇక్కడ 500 అని చెప్పారు. సో ఇక్కడ క్యాష్ అని రాసిస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, పెయిడ్ ఇంటూ బ్యాంక్ 1000 అని చెప్పాడు. సో పెయిడ్ ఇంటూ బ్యాంక్ కాబట్టి దీన్ని ఏ ఓచర్లో రాయాలి, మనం కాంట్రా ఓచర్లో క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. అంటే మనకి వస్తుందా వెళ్ళిపోతుందా, ఇక్కడ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. అంటే ఇక్కడ క్రెడిట్లో క్యాష్ అని చెప్పేసి ఎంత అని ఇవ్వాలి, మనం 1000. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, బ్యాంక్ అని లేదు. సో ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ బ్యాంక్ అని చెప్పి అండర్ బ్యాంక్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. సో ఇక్కడ కంట్రోల్ ఏ చేస్తే నాకు ఇలాగా వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత పెయిడ్ శాలరీస్ 3000. ఓకే. సో పెయిడ్ శాలరీస్ కాబట్టి ఇది ఏమవుతుంది మనకి పేమెంట్ వోచర్ అవుతుంది. అంటే పేమెంట్ వోచర్కి వచ్చేసి ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ శాలరీస్ అని చెప్పి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి సో ఇక్కడ కంట్రోల్ ఏ చేసి ఎంత శాలరీస్, సో 3000. ఓకే. సో 3000 అని ఇచ్చేసి ఇక్కడ క్యాష్ అని మనం రాసేసుకుంటే మనకి ప్రాబ్లం అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి కావాలి, రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్కేప్కి కొట్టి
గేట్వే ఆఫ్ టాలీకి మనం రావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి కావాలి? క్యాష్ బుక్ తాలూకా అవుట్పుట్, నా క్యాష్ బ్యాలెన్స్ తెలియాలి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ డిస్ప్లే మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇందులో నాకు అకౌంట్ బుక్స్ అని ఉంటుంది. దాన్ని మనం ఎంటర్ చేసుకుంటే అందులో క్యాష్ బై బ్యాంక్ బుక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని నేను ఎంటర్ తీసుకుంటాను. ఓకే, సో ఎంటర్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ నేను 3 సార్లు ఎంటర్ కొడితే నాకు ఆ రోజు చేసిన క్యాష్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత వెళ్ళింది, అలాగే నాకు ఎంత బ్యాలెన్స్ మిగిలింది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ దగ్గర చూడండి, నాకు అంటే నేను ఆ ట్రాన్సాక్షన్స్ చేయగా నాకు మిగిలిన బ్యాలెన్స్ ఇదనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్యాలెన్స్ తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు డే బుక్ కావాలనుకో, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆ రోజువన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ట్రయల్ బ్యాలెన్స్ చూడాలనుకోండి, సో ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే దాని తాలూకా ట్రయల్ బ్యాలెన్స్ది నాకు వచ్చేస్తుంది. సో అలాగే ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తీసుకోవాలనుకో, అంటే క్యాష్ ఎంత వచ్చింది ఎంత వెళ్ళింది అనేది మనకి ఇందులో తెలుస్తుంది. అలాగే ఫండ్స్ ఫ్లో అంటే బిజినెస్లోకి క్యాష్ ఎంత వచ్చింది ఎంత వెళ్ళింది అనేది తెలియాలంటే ఇది మనకు తెలుస్తుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్, అలాగే రేషియో అనాలిసిస్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఎంటర్ చేసాం, కానీ మిగతా రిజల్ట్ అంతా కూడా అదే ఇచ్చేస్తుంది రిపోర్ట్స్. సో అది ఈరోజు క్లాస్. ఓకేనా? థ్యాంక్ యూ. కంట్రోల్ క్యూ కొడితే ఎగ్జిట్ అవుతాం టాలీలోని. ఓకే, సో ఇది ప్రాక్టీస్ అనేది మీరు చేయవలసి ఉంటుంది.